బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ముందుగా తనుజాని లేపాడనే చెప్పాలి. తనుజ, ఏంటమ్మా బ్యాడ్ లక్ నీ వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుంది అంటే, అవును సార్, నేను ఎప్పుడైనా సరే కెప్టెన్లో చివరి వరకు పోటీ చేసినప్పటికీ చివరిలో మాత్రం హౌస్ మేట్స్ చేతిలో ఓడిపోవడమో లేకపోతే నా అంతటి నేనే టాస్క్లో ఓడిపోవడం అనేది జరుగుతుంది సార్. నాకు ఈ సీజన్కి కెప్టెన్ అయ్యే అర్హత లేదేమో సార్ అంటూ తనుజ ఫీల్ అవుతుంది. అయితే నాగార్జున కలగ చేసుకొని, ఎందుకమ్మా అలా ఫీల్ అవుతున్నావు, ప్రతి ఒక్కరికి ఒక రోజంటూ వస్తుంది. సో నువ్వు ఎంత హార్డ్ వర్క్ చేస్తే అంత ఇది ఉంటుంది. సో ఏది ఏమైనా సరే నువ్వు చాలా బాగా గేమ్ ఆడుతున్నావు, కానీ నీలో కొన్ని విషయాలు మాత్రమే నాకు నచ్చట్లేదు తనుజ అంటే, ఏంటి సార్ అంటే, నువ్వు రేషన్ మేనేజర్గా ఉన్నావు ఓకే, కానీ ఏదైతే ఫుడ్ విషయంలో అంత సీరియస్ అయ్యి అన్ని మాటలు అనాల్సిన అవసరం లేదు అంటే ఏంటి సార్, ఎందులో సార్ అంటే, అదే సంజన భోజనం చేస్తున్నప్పుడు నువ్వంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, ఎవరైనా భోజనం చేసినప్పుడు గొడవ పెట్టకూడదు. సో వాళ్ళనన్నా మనం మనస్ఫూర్తిగా తినాలి కదా. నీకేమైనా డిస్కషన్ ఉంటే తర్వాత తేల్చుకుంటే సరిపోయేది కదా. అలా తిన్నప్పుడు ఎందుకు డిస్కషన్ అంటే, ఆమె ప్రతిసారి అదే చేస్తుంది సార్, కావాలని కంటెంట్ కోసం చేస్తుంది అంటే ఓకే, ఆమె కంటెంట్ కోసం చేస్తుంది, అది ఆడియన్స్ చూస్తున్నారు. బట్ నువ్వెందుకు అలా ప్రొలాంగ్ చేసుకున్నావు? అలా ప్రొలాంగ్ చేయకుండా అక్కడ తాపేస్తే సరిపోతుంది కదా. అది కాకుండా ఏదైతే పవన్ కళ్యాణ్ నిన్ను బెండకాయ కర్రీ వద్దు ఆలు కర్రీ వండు అన్నప్పుడు నువ్వు అది చాలా కూల్గా చెప్పచ్చు కదా. ఫ్రిడ్జ్ డోర్ గట్టిగా వేసేసి నువ్వెవరు అని ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు తనుజ అంటూ నాగార్జున గారు నిలదీసేసరికి, సార్ యాక్చువల్గా ఆ బెండకాయలు వండకపోతే పాడైపోతుంది సార్, ఒకవేళ అవి పాడైపోతే బిగ్ బాస్ నన్నే తిడతారు, అందుకే చెప్పి నేను ఫిక్స్ అయ్యి అందరికీ చెప్పాను. సో కెప్టెన్ కూడా అనుమతి ఇచ్చాడు, పవన్ కళ్యాణ్ కావాలనే చేస్తున్నాడు సార్ అంటే పవన్ కళ్యాణ్ని లేపారు. ఏంటి పవన్ కళ్యాణ్ నువ్వు కావాలని చేసావంటే, లేదు సార్, నా ఇంటెన్షన్ ఏంటంటే చపాతీలోకి ఆలు కర్రీ అయితే బాగుంటుంది కానీ బెండకాయ కర్రీ ఏం బాగుంటుంది సార్, అదే చెప్పాను. ఆమె చాలా సీరియస్ అయిపోయింది అంటే, సరే నువ్వు కూర్చో, నేను నీతో తర్వాత మాట్లాడతానంటూ తనుజ చెప్పే విధానం ఒకటి ఉంటుంది. అమ్మ అన్నదానికి నీ అమ్మ అన్నదానికి చాలా తేడా ఉంటుంది. సో ఏదైనా సరే నువ్వు చెప్పే విధానంలోనే వాళ్ళు అర్థం చేసుకుంటారు అంటూ, ఏదేమైనా సరే నువ్వు ఫుడ్ విషయంలో అంత హార్ష్గా బిహేవ్ చేయకుండా ఉండుంటే బాగుంటుంది. సరే నెక్స్ట్ టైం అలా రిపీట్ చేయకుండా చూసుకుంటే, నేను అసలు బిగ్ బాస్ హౌస్లో రేషన్ మేనేజర్గానే ఉండను సార్ అంటూ చెప్పింది. దీంతో భయపడ్డావంటూ నాగార్జున అడిగేసరికి, భయం కాదు సార్, ఏదో తలనొప్పి నాకు ఎందుకని అంటే, సరే ఏదేమైనా సరే నువ్వు ఏదైతే కెప్టెన్సీ టాస్క్ ఆడేవో అది నెక్స్ట్ లెవెల్ బాగా ఆడేవని నేను చెప్తాను. సో అలాగే మీ నాన్న భరణి కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చేసాడు కాబట్టి నీకు ఇంకా ఆనందానికి అవధులు లేనట్టున్నాయి అంటే, లేదు సార్, ఇక్కడ ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు, ఎవరి గేమ్ వాళ్ళది సార్, ఈసారి నుంచి నేను బర్నీ నాన్న అనను సార్, బర్నీ సార్ అని పిలుస్తానంటూ తనుజ వీకెండ్లో మాట్లాడింది. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు తనుజ మీద చేసిన వ్యాఖ్యలపై మీరు ఏమంటారనేది కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.